పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతారు. నా దేశములో అష్షూరును సంహరించదను, నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. ఇక తలెత్తి నన్ను చూడండి. ఒక వాగ్దాన పూరితమైన మాట నేను మీతో చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేదే వాగ్దానం. అలా రాసుకోండి మీరు. నా దేశములో నా జనుల మీద నుండి భారమును తొలగించెదను. ఒక వాగ్దానం ఇది. మీరు తలెత్తి నన్ను చూడండి. క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముందుకు వెళతాను. దేవాతి దేవుడు తన ప్రజలైన యోధా వారితో గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు నిలిచి ఉన్న దేశం నాది. ఈ దేశము మీదికి ఏ శత్రువు వచ్చినా ఆ దేశములో ఆ శత్రువు నిలబడకుండా చేస్తాను. వీరంటారు, లేదయ్యా, ఈ అష్షూరు రాజు మా మీద ఒక భారము పెట్టదలిచాడు. ఈ భారము మొయ్యాలంటే మా వల్ల కాదు. మేము అక్కడి నుంచి బయటికి వస్తామా రాలేమా అనే ఆలోచనతో నిలిచిపోయాం. గనుక ఏంటా మా పరిస్థితి అన్నట్లుగా ప్రజలు దేవునితో చెబితే, దేవుడు వారితో చెప్తున్నాడు, భయపడకు, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా, మీరు భయపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే నా దేశములో ఇక మీదట అష్షూరు భారం మీ మెడ మీద ఉండకుండా భారమంతటి నేను తీసివేయబోతూ ఉన్నాను. భారమంతటి నేను కొట్టివేయబోతూ ఉన్నాను. ఇక మీదట మీ మీద ఏ భారము మోపబడకుండా, ఇక మీదట మీ మీద ఏ భారము పెట్టబడకుండా నేను మీ భారమును తొలగిపోయేటట్లుగా నేను మీ పట్ల ఒక అద్భుతమైన కార్యమును చేయబోతున్నానని ఆ ప్రజలతో ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్పాడండి. ఆ రోజు మాట ఇచ్చిన దేవుడే ఈరోజు మాట ఇస్తున్నాడు. ఆ రోజు వారితో వాగ్దానం చేసిన దేవుడే ఈరోజు మీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన దినాలు ఏ భారం నీ కుటుంబం మీద మోపబడి ఉందో, గడిచిన దినాలు ఏ భారం నీ భుజస్కంధాల మీద మోపబడి ఉందో, గడిచిన దినాలు ఏ భారము చేత నీవు అలాగే బాధపడుతూ వేదన పడుతూ కన్నీరు కారుస్తూ అడుగులు ముందుకు వేయలేక నిస్సాయ స్థితిలో పడి గొప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తూ ఈనాటి వరకు ఒకవేళ సతికల పడిపోయావేమో, నీకే నా ప్రభు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాడు. మీరు భయపడవలసిన అక్కరలేదు. ఈ దినమున మీ మీద పెట్టబడిన ప్రతి భారమును నేను తీసివేయబోతూ ఉన్నాను. ఇప్పుడే నా ప్రభు మీ భారమును కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక మీదట మీ భుజాల మీద, మీ కుటుంబములో, మీ జీవితములో భారము లేకుండా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నేనే మీ మీద భారము లేకుండా నేను దానిని కొట్టివేసి మీరు నిమ్మలముగా నెమ్మదిగా బ్రతికేటట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు అష్షూరు భారం ఒకవేళ నీ మీద మోపబడి నీ తల ఎత్తుకొని చూడలేకపోయావేమో, నాకు తెలియదండి. అందుకే దేవుడు హిజ్కియా రాజుతో కూడా ఒక మాట అంటాడు. బాబు, నువ్వెందుకు కంగారు పడుతావురా నాయనా? ఈ అష్షూరు రాజు చూసి నువ్వెందుకు అధైర్యపరచబడుతావురా బాబు? అయ్యా, ఎదురు నిలబడ్డాడు, ఎదురు దిగాడు. అప్పుడు దేవుడు ఒకే మాట అంటున్నాడు, చూడు, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను మాట ఇస్తున్నాను. చూడు, ఇక మీదట
ఈ దేశంలోనికి అష్షూరు రాజు అడుగు పెట్టనివ్వను. ఎందుకంటే నా సేవకుడు దావీదుకు మాట ఇచ్చా. ఏమని మాట ఇచ్చావు దావీదుకి? బాబు, నీవు ఉన్నా లేకపోయినా నీ తర్వాత సంతతికైనా ఇక మీదట ఏ శత్రువు ఈ పట్టణంలోనికి రానివ్వను మాట ఇచ్చా దావీదుకి. మరి దావీదుకు మాట ఇచ్చిన నేను ఎందుకు నెరవేర్చను? ఈ అష్షూరు రాజు నువ్వు కృంగిపోవలసిన అక్కర్లేదు. చెబుతున్నాను విను, ఒక్క బాణమైనను, దేవుడు చెప్తున్నాడండి, ఒక్క బాణమైనను విల్లైనను ఈ దేశము మీద వాడు ప్రయోగించడు. ప్రయోగించేటట్లుగా నేను చెయ్యను. ఎందుకంటే వాడు ఎన్ని పన్నాగాలే పడ్డా, వాడు ఎన్ని ఆలోచనతో వచ్చినా మళ్ళా వాడిని ఎలా పంపబోతున్నా తెలుసా? ఎలాగైతే వచ్చాడో అలాగే నేను వాడిని తరిమి వేయబోతూ ఉన్నాను. వాడి భారం ఈ దేశం మీద ఇక ఉండదు అని దావీదుకు మాట ఇచ్చి ఆ దేశం మీద అష్షూరు భారం లేకుండా దేవుడు ఆ ప్రజలకు క్షేమాన్ని దయచేశాడు. ఓ సేవకు నేను కూడా చెప్తున్నాను వినండి. కొన్ని సంవత్సరాల కిందట ఈ మినిస్ట్రీని స్థాపించిన బహుశా ఏసన్న గారికి మాట ఇచ్చాడు. ఏసన్నా, నీవు ఉన్నా లేకపోయినా, ఈ సంస్థలో నీవు ఉన్నా లేకపోయినా, ఈ సంస్థ మీదకి ఏ శత్రువు కన్ను పడనివ్వకుండా ఈ సంస్థను నేను కాపాడబోతూ ఉన్నాను అన్న దేవుడు ఈనాటి వరకు కాపాడుతూ వచ్చాడు. అన్న దేవుడు ఈనాటికి క్షేమాన్ని కలగచేసి వచ్చాడు. ఆ రోజు దావీదుకు మాట ఇచ్చిన దేవుడు యూదా దేశమును, యూదా పట్టణమును కాపాడినట్లుగా యేసన్న గారికి మాట ఇచ్చిన దేవుడు ఈ సంస్థను ఎప్పటి వరకు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. శత్రువు లేదంటారా? లేచారు, విరుచుకపడ్డారు, పతనము చేయలేని కంకణము కట్టారు, కన్ను ఎర్ర చేశారు, నాశనం చేయలేని ఎన్నో పన్నాగాలు పడ్డారు. కానీ ఈ సంస్థకి ఎవరు తోడై ఉన్నారు? ఏంటి? ఇప్పుడు ఏసైని అడిగామనుకో, అయ్యా ఏసన్న గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 2012 ఈ యొక్క 4 ఈ యొక్క 8 ఎంత? 12 సంవత్సరాలు కదా. నేనన్నమాట ఈ 12 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు కలగలేదు. శత్రువులు కన్నులు ఎర్ర చేసి చూస్తున్నారు. ఎప్పుడు పతనం అయిపోద్దురా? ఒరే బాబు, పతనం అయిపోయేదానికి ఏసన్న గారు కాదు కట్టింది. ఎవరు కట్టింది? ఆ రోజు ఏసన్నకి మాట ఇచ్చాడు. ఏసన్నా, నీవు నా దగ్గరికి వచ్చినా ఈ సంస్థకు నేను తోడై ఉంటాను. ఈ సంస్థ మీద ఎవడి కన్ను పడనివ్వను. ఒకవేళ ఎవడి కన్ను పడినా వాడు ఈ సంస్థ దరిదాపులోనికి రాడు. ఒకవేళ వచ్చిన వాని వెనకకి ఏమంటే ఈ 12 సంవత్సరాలు జరుగుతుందంత అదేనండి. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, దేవుడు తరుముతున్నాడు. ప్రతి సంవత్సరం ఎవడొకడు లేస్తున్నాడు, దేవుడు తరుముతున్నాడు. నేను అన్నమాట, శత్రువులందరి మీద ఏమిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? దావీదుకు మాట ఇచ్చాడు, రానివ్వను అన్నాడు. యేసన్న గారికి మాట ఇచ్చాడు, రానివ్వను అన్నాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఈనాటి వరకు నీ కుటుంబం మీదకి ఎవడు విరుచుకపడుతూ వచ్చాడో, ఒకవేళ నీ జీవితం మీద ఎవరు విరుచుకపడుతున్నారో, ఒకవేళ ఎలాగో నీ పట్టణము నీ కుటుంబం పాడైపోతే చూడాలని కన్ను ఎర్ర చేస్తూ నీతో ఉండినవారు, నీ ప్రక్క ఉండినవారు, నీ స్నేహితులు, నీ ఆత్మీయులు ఒకవేళ చూస్తూ వస్తున్నారేమో, నాకు తెలియదండి. మీ అందరితో నా ప్రభు మాట ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ శత్రువు మీ ముంగిట నిలబడినా ఈ దినము నుండి ఏ శత్రువు మీ ముంగిట నిలబడకుండా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. తోలివేయబోతున్నారు, కొట్టివేయబోతున్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నీ కుటుంబానికి నా దేవుడు తోడై ఉండబోతున్నాడు. నీ కుటుంబం మీద ఏ శత్రువు కన్ను పడకుండా కాపాడబోతున్నాడు. కాపాడునుగాక. నీ కుటుంబాన్ని కాపాడునుగాక. నీ పిల్లలను కాపాడబోతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. నీకు కలిగిన సమస్తమును కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట ఇస్తూ ఉన్నాడు. నేనే ఏ శత్రువు నీ కుటుంబపు దరిదాపుల్లో నిలబడకుండా నీ కుటుంబాన్ని నేను కాపాడబోతూ ఉన్నాను.
నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాను. ఇక ఎవడి భారం మీ కుటుంబం మీద ఉండదు, ఎవడి ఆలోచన మీ కుటుంబం మీద ఉండదు, ఎవడి చూపు మీ కుటుంబం మీద పడనివ్వను. ఇక మీదట ఎవడు వచ్చినా వాడిని ఏం చేయబోతూ ఉన్నానంటే తోలివేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పకపోయారా? కొంచెం గట్టిగా చెప్పండి. ఓ సేవకుడికి మనసారా కోరుకొని చెబుతున్నాను, నీ కుటుంబములో ఇక మీదట నీ మీద ఏ భారము నా దేవుడు ఉండనివ్వకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మీ భారాలన్నీ తీసి ప్రక్కన పెట్టబోతూ ఉన్నారు. ఏ భారముతో అడుగులు పెట్టావో, ఏ భారముతో అడుగులు పెట్టావో, ఏ భారముతో ఈ మాటలు వింటున్నావో, ఏ భారపు మధ్యలో నిలబడి ఈ మాటలు ఆలకిస్తున్నావో, ఈ దినము నుండి ఆ భారాలన్నిటి నా ప్రభు దింపివేయబోతూ ఉన్నాడు. నిన్ను తేలిక చేయబోతూ ఉన్నాడు. ఏ ప్రయాస నీ భుజ స్కంధాల మీద మోపబడి ఉందో, అందుకే యేసుక్రీస్తు కూడా చెప్పకనే చెబుతున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రా, నీ బరువును నేను చెప్పండి, నీ బరువును నేను దింపు పక్కన పెడతాను, నీవు తేలికగా నిలబడతావు. ఒక విశ్రాంతి కలుగుతుంది నీకు. నేను కూడా కోరుకుంటున్నా, నా ప్రభు అట్టి విశ్రాంతి మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు దయచేయనుగాక. ఒక సేవకుడు మనసారా కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ భారాలన్నీ నా ప్రభు తొలగిపోయేటట్టుగా చేయబోతూ ఉన్నారు. భారము మధ్య నుంచి మీరు బయటికి రాబోతూ ఉన్నారు. అసురుల భారం ఇక మీ మీద మోపబడదు. మీ శత్రువుల భారం మీ కుటుంబం మీద నిలబడదు. మీ శత్రువుల భారం మీ పిల్లల మీద నిలబడకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది, నా దేశంలో నా జనుల మీద భారమును తొలగించెదను. క్లుప్తంగా వ్యాఖ్యానం చేయండి. మన మీద నుండి ఆయన ఏమి తొలగిస్తాడు? యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 8వ వాక్యం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. అదిగో భూమి మీద నుండి నా జనుల మీద మోపబడిన నిందను నేను తొలగించబోతూ ఉన్నాను. గట్టిగా చప్పట కొట్టకపోయారా? ఇక తలెత్తినాను చూడండి, క్లుప్తంగా వ్యాఖ్యానం చేస్తాను. సాక్షాత్తుగా దేవుడే మాట చెప్తున్నాడండి. ఏమంటున్నారంటే, ఇదిగో నా జనుల మీద ఒకటి మోపబడింది. ఏంటిది? నింద. ఆ నింద వలన నా జనులకు ఏం కలుగుతుంది? కన్నీరు. ఈ కన్నీరు కారుస్తున్న నా ప్రజలు ఎలా ఉన్నారు? వేదనకు గురయ్యారు, మరణానికి దిగజార్చబడుతున్నారు. నా ప్రజల పరిస్థితిని నేను చూచా. ఏం చూసావయ్యా అని అడిగామనుకో, ఆయన ఒకటి అంటాడు, ఏం లేదు, భూమి మీద నా ప్రజల మీద నిందను నేను చూచా. ఎవరేశారయ్యా? ఎవరంటే ఏంట్రా? శత్రువులు. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట అంటే తెలుసండి, మనుషుల పెట్టు నిందకు మీరు భయపడవద్దు అంటాడు. అంటే ఈ మనుషులు లేకపోతే శత్రువులు, విరోధులు ఇప్పుడు ఆ వ్యక్తులను చూసి ఏమంటున్నారంటే నిందలు మోపడం ప్రారంభించారు. మేరక్క అనేది, మేరక్క ఏసన్న గారు వాళ్ళ చెల్లెలు అనేది, ఒరేయ్ ఒక నింద వచ్చిందంటే మీ అకౌంట్లో ఏం పడుతుంది? 100. మీ మీద నింద మోపబడిందా? మనుషుల చేత మీరు నిందించబడుతున్నారా? మనుషుల చేత మీరు నింద మీ మీద మోపబడిందా? భయపడవలసిన అక్కర్లేదు. ఆ నిందను బట్టి మీరు కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. ఆ నిందను బట్టి మీరు వేదన పడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే మీ నిందను తొలగిపోయేటట్లుగా చేసి మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు నేనే తుడిచివేయబోతూ ఉన్నాను. ఇక మీదట మీ మీద నింద ఉండకుండా నేను కొట్టివేయబోతూ ఉన్నాను. మీ మీద నింద ఉండకుండా తీసివేయబోతూ ఉన్నాను. ఏ నిందల మధ్యలో నిలబడి మీరు కన్నీరు కారుస్తున్నారు, ఆ కంట కన్నీరు లేకుండా మీ నిందలన్నిటికీ నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను.
ఓ సేవకుడికి మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. భయపడగాకండి. పోయిన సంవత్సరం ఆగస్టు 15 నుండి ఈ ఆగస్టు 15 వరకు ఒకవేళ ఎన్ని నిందలు వచ్చి నీ ముంగిట నిలబడి నిన్ను కృంగదీస్తున్నాయో భయపడవలసిన అక్కర్లేదు. మీ మీద మోపబడిన ప్రతి నిందను ఈ రోజే నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ రోజే తీసివేయబోతూ ఉన్నారు. ఈ రోజే తుడిచివేయబోతూ ఉన్నారు. ఈ రోజే కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగా నీ పట్ల నా దేవుడు కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఆనందకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. సంతోషకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. మీ కంట కన్నీరు లేకుండా నా ప్రభువు తుడిచివేయునుగాక. నా ప్రభు తుడిచివేయునుగాక. అట్టి కార్యం మీ కుటుంబాల పట్ల నా ప్రభు చేసి ముగించి మీ మీద మోపబడిన నిందలన్నిటికీ ముగింపుని కలగచేయునుగాక. ఒకరోజు దేవుని ప్రజలను నిందిస్తున్నాడు ఒక సన్నాసుడు. దేవుని ప్రజలు మామూలుగా నిందించట్లేదు. వస్తున్నాడు, ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. మీలో ఎవరికైనా దమ్ముందా? దమ్మున్నవాడు ఎవడైనా నాతో పోరాడండి. అబ్బా ఏమి నింద అంటే ఆమె నిందలండి. ఈ నిందలకు తట్టుకోలేక ఈ ఇశ్రాయేల్లో ఉన్న సైన్యం అంతా చేతులు ముడుచుకుని చేతులు కట్టుకుని నిలబడిపోయారండి. ఒరే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇంత రోషంగా మాట్లాడుతుంటే జీవము కలిగిన దేవుని బిడ్డలమైన మేము ఇలా నిలబడటకు తగునా అని ఆలోచించకుండా మాకెందుకులే బాబా ఇది బతుకుంటే ఏదో చేసుకుని బతుకుతాం అన్నట్లుగా వెనక్కి వెళ్ళిపోయారండి. వెనక్కి వెళ్ళిపోయారు. ఇంచుమించుకు 1 రోజు 2 రోజుల నెల దినాలు రంకెళ్ళేస్తున్నాడు. అంతలో రానే వచ్చాడు. యావీదు వచ్చేసాడు. వచ్చేసి ఒరే వాడు అంత నిందిస్తున్నాడే, ఇశ్రాయేలు మీద ఈ నిందను ఎవడు తీసివేయలేదా? దావీదు అంటున్నాడు, దేవుని ప్రజలను నిందిస్తున్నాడు కదా వాడు, దేవుని ప్రజల మీద నింద మోపుతున్నాడు కదా, మరి ఆయన్ని ఎవరు ఎదుర్కోలేదా? వాడిని చూస్తే భయమయ్యి వాడి ఎదుట మేము నిలబడలేక చేతులు ముడుచుకునే తెక్కలలో బాగున్నట్టుంది కదా మీరు. వాడు దేవుని దూషిస్తుంటే ఎలా ఉండగలిగారు మీరు అని ఒకే మాట అన్నాడు. వాడంతారా ఏం మాట్లాడుతున్నారు? నేను ఆయన చంపుతా. దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజల మీద ఏముండకూడదు? నింద ఉండకూడదు. నేను ఆయన చంపుతా, ఈ నిందను నేను తీసివేస్తా. ఎలారా? ఇదిగో నాతో పాటు నా దేవుడు వస్తాడు, ఈ ప్రజల మీద నుండి నిందను తీసివేందుకు వస్తాడు అన్నాడు. ఆ నోట ఈ నోట పడి తిన్నగా అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళింది. సౌలు ఊరుకుంటాడా? పిలిచి ఏం నాన్న? ఏం లేదు, పెద్ద స్టోరీ చెప్పాడండి. నేను ఇలా ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడై ఉండి సింహాన్ని చీల్చేటట్లుగా చేశాడు, ఎలుగు బంటిని చంపేటట్లుగా చేశాడు. వాటిని చంపేదానికి తోడై ఉన్న దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని విషయంలో కూడా నాకు తోడై ఉంటాడు. ఈ నింద దేవుడు తీసివేస్తాడన్నాడు. అంతే అంతే. అవునా? పో, యెహోవా నీకు తోడై ఉండునుగా అన్నాడు ఆయన. ఎవరు? రాజు అన్నాడు, యెహోవా నీకు తోడై ఉండునుగా, వెళ్ళినానా వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. వాడు ఎదుట నిలబడ్డాడు. ఒక్కటే అన్నాడు, ఒరే సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఇంతకాలం దేవుని ప్రజలు నిందిస్తూ వచ్చావు, ఎవడు లేడనుకున్నావా? ఇశ్రాయేలు ఆరాధించే దేవుడు ఎవరనుకున్నావు? సర్వశక్తి కలిగిన దేవుడు, చాతకాని వాడు కాదు, మనుషులతో చేయబడిన వాడు కాదు, చెక్కబడిన శిల్పము కాదు, చేయబడిన రాతి బొమ్మ కాదురా, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన దూషిస్తూ వారు సన్నాసోడా. ఈరోజు నా దేవుడు నేను నా చేతులకు అప్పగించబోతున్నాడు. నిశ్చయముగా నేను నీ మీద జయం పొందబోతూ ఉన్నాను. ఇశ్రాయేలు మీద మోపబడిన ఈ నిందను నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇక దేవుని ప్రజలను నిందించుటకు ఎవ్వడు నిలబడనివ్వడు ఆయన. ఏమనుకున్నావు రే అంటే ఆడన్నాడు, ఒరే నన్ను చూస్తే నీకు ఎట్ట కనపడుతున్నారా? నేనా? నువ్వేం ఇంతన్నావు, నేనేం ఇంతన్నా? రా, నిన్ను చంపి నీ మాంసాన్ని ఎక్కడికెత్తా? ఎవరికెత్తా? ఆయన అంటాడు, గొల్లెత్త అంటాడు. నిన్ను చంపి నీ మొక్కలన్నీ ఒక్కొక్కటి వేస్తాను, ఆకాశ పక్షులకి వేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒరే సన్నాసుడా, రే గొల్లెత్తుగా, రే
రే, నేను ఎవరి పేరుని వస్తున్నా అనుకున్నావు? నేను ఎవరి పేరిట అడుగు పెట్టాను అనుకున్నావు? యుద్ధ భూమిలో నేను ఎవరి పేరిట ముందు అడుగు పెడుతున్నాను అనుకున్నావు? చాతగాని దేవుని పేరిట కాదు, పిలిస్తే పలకని దేవత పేరిట కాదు, పిలిస్తే మాట్లాడని దేవతల దేవుళ్ళ పేరిట కాదు. నేను పిలిస్తే పలకగలిగిన వాడు, నేను పిలిస్తే నాతో మాట్లాడగలిగిన వాడు, నేను పిలిస్తే నా ప్రక్క నిలబడి నా వెన్ను తట్టి నా విజయానికి కారకుడైన దేవుని పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. నేను చంపేస్తాను అంతే, నేను చంపేస్తాను అంతే అన్నాడు. ఆడు నవ్వుకున్నాడు. ఎవడు? ఒరే తెక్కలోడా, ఇట చూస్తేనేమో ఆడున్నావు, నువ్వు నన్ను చూడంటే ఇట్టా చూడాలి. ఒరే నీకు నాకేమన్నా, ఒరే నువ్వు ఎట్టన్నా అనుకో, ఈరోజు యెహోవా నిన్ను నా చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ప్రజల మీద నుండి నిందను కొట్టివేస్తున్నాడు. అక్కిటే అండి, రాయితో కొట్టాడు, బొక్క బొర్ల పడ్డాడు, తల నరికాడు, తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు మీద ఉన్న నిందను దేవుడు కొట్టివేసి వారికి ఘనతను ఇచ్చాడంటండి. వారికి ఘనతను ఇచ్చాడట. ఎందుకని? దేవుడు చెప్పాడు, ఇక మీద భూమి మీద నా ప్రజల మీద ఉన్న నిందను తీసివేస్తానని. ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న నిందను తీసివేసి వారికి ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. అట్లాగే ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నా, వినండి. ఒకవేళ గొల్యాతు లాంటి వ్యక్తులు మిమ్మల్ని నిందిస్తున్నారేమో, గొల్యాతు లాంటి వ్యక్తులు మీ మీద లేనిపోని అబండాలు వేస్తున్నారేమో, గొల్యాతు లాంటి వ్యక్తులు మిమ్మల్ని అవమానకరంగా వేధిస్తున్నారో, బాధ పెడుతున్నారో, రంకలేస్తూ నేను నలుగురిలో విలువ లేకుండా చేస్తున్నారో నాకు తెలియదండి. ఒక సేవకుడిగా సవాలుగా చెబుతూ ఉన్నాను. ఆ రోజు దావీదుకు తోడై ఉండి ఇశ్రాయేలు మీద నిందను తీసివేసి వారికి ఆనందాన్ని ఇచ్చి వారికి జయమిచ్చి ఘనతలోనికి తీసుకొని వెళ్ళినట్లుగాను ఈ మీద మోపబడి ఉన్న ప్రతి నిందను నా దేవుడు తొలగిపోయేటట్లుగా చేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే నీవు విశ్వసించగలిగితే అద్భుతం చూడబోతూ ఉన్నావు. నీ మీద మోపబడి ఉన్న నిందను కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి నింద దూరపరచబడును గాక. జయం కలగబోతూ ఉంది. ఘనత నీకు కలగబోతూ ఉంది. ఇక మీదట నీ కుటుంబంలో, నీ జీవితంలో దుఃఖము లేకుండా నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖానికి కారణమైన ఏ నింద, నీ దుఃఖానికి కారణమైన ఏ పరిస్థితి మీ కుటుంబాల మీద లేకుండా నా దేవుడు మీ మీద మోపబడిన ప్రతి నిందల మధ్యలోంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. మిమ్మల్ని నిందించే వ్యక్తి మీ ఎదుట నిలబడకుండా మీ కాళ్ళ క్రింద నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అలాంటి కార్యములు ఇక మీదట మీరు చూడబోతూ ఉన్నారు. కనుక ఒకవేళ నింద మీకు కలుగుతున్నా, నిందల మధ్యలో మీరు నడిపించబడుతున్నా అధైర్యపరచబడవలసిన అక్కర్లేదు. నా ప్రభువే నీ పక్షం నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నా ప్రభువే నీ కన్నీరు తుడిచివేయబోతూ ఉన్నాడు. నా ప్రభువే నిందను కొట్టివేయబోతూ ఉన్నాడు. నా ప్రభువే నీకు ఘనతను దయచేయబోతూ ఉన్నాడు. నా ప్రభువే నీకు విలువనిచ్చి సమాజంలో విలువగా బ్రతికేటట్లుగాను, ఆనందకరంగా తల ఎత్తుకొని నువ్వు సాగిపోవున్నట్లుగా నిన్ను ఆ దిశగా నడిపించునుగాక. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన మీద మోపబడిన నిందను ఏం చేస్తాడు ఆయన? ఏంది ఒక మాట చెప్తున్నాను, ఆ నిందను బట్టి కన్నీరు కారుస్తున్నారని నాకు తెలియదండి. ఓ సేవకు నిండు మనసుతో కోరుకుంటుండే, ఎన్ని నిందలు పడ్డారో ఆల్రెడీ అన్ని నిందలు మీ అకౌంట్లో పడ్డాయి కనుక ఈరోజు మీతో ప్రభు చెబుతున్నాడు, ఇక మీదట నింద మీ ఎదుట ఉండకుండా నిందను నేను తీసివేయబోతూ ఉన్నాను. నిందను తీసివేసి మీ కన్నీళ్ళన్నిటిని నేను చేయబోతున్నాను. ఎవరు తుడిచేది? ఎవరు? భర్త కాదు, భార్య కాదు, పాస్టర్ కాదు, యాక్టర్ కాదు, ఎవడు కాదు. నా ప్రభువే తన హస్తమును చాపి మీ కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేయబోతూ ఉన్నాడు.
నింద వలన వస్తున్న ప్రతి కన్యలకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నింద వలన వస్తున్న ప్రతి వేదనకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నింద వలన వస్తున్న ప్రతి కృంగుదలకు నా దేవుడు ఒక విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. అలాంటి కార్యము చేయుటకు నా ప్రభు అడుగు పెట్టాడు. మీతో ఈ మాట చెప్తున్నాడు, మీ మీద మోపబడిన నిందను ఏం చేస్తాను? తీసివేస్తా, తొలగిపోయేటట్లుగా చేస్తా. ఒకటి వ్యాఖ్యానం చేయలేదులేండి. ఒకటి, ఆయన మన మీద నుండి ఏమి తొలగిపోయేటట్లుగా చేస్తాడు? నింద. రెండవ మాట, ఇర్మీయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 11వ వాక్యం. ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అమ్మా, 2 సంవత్సరముల్లోగా అదిగో నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మీద నుండి దాన్ని తొలగించి నేను దానిని వెరచివేసేదను. ఇక తలెత్తినాడు చూడండి, నేను చెప్తాను. ఇదొక్క మాట చెప్పి ముగించేస్తాను. సాక్షాత్తుగా ప్రభువే తన ప్రజలను గురించి చెప్తున్నారు. నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, మీ మీద ఒక కాడి చెప్పండి మోపబడి ఉంది. కాడి మోపబడి ఉంది. ఇప్పుడు ఆ కాడిని తీసేవాడు లేడు. ఏ కాడి? ఏ కాడైనా కావచ్చు. ఒక కాడిని చెప్పండి. నీ మెడ మీద ఏ కాడి పెట్టబడిందో, మెడ అనేదానికంటే నీ హృదయంలో ఏ కాడి పెట్టబడిందో, నీ హృదయములో కాడి పెట్టబడినందువలనే నీవు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నావు. అర్థమవుతుందా? మెడ మీద కాడి 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 మ్రాను పెడితే అవి స్వేచ్ఛగా ఉంటాయా? ఏంటి? ఉండవు. ఎప్పుడైతే ఆ కాడి మ్రాను తీసివేస్తారో ఇటు ఎలా ఉంటాయి? స్వేచ్ఛగా తిరగగలుగుతాయండి, స్వేచ్ఛగా తిరగగలుగుతాయి. అట్లాగే మన హృదయములో ఏదో ఒక పాపం నిలిచి ఉన్నంత వరకు ప్రశాంతత ఉంటుందా? ఉండదు. మన హృదయములో ఏదో ఒక మలినం ఉన్నంత వరకు నెమ్మది ఉంటుందా? ఉండదు. కారణం ఏంటి? ఏదో ఒక భారం మనిషి హృదయములో, మనిషి మెడ మీద నిలిచిపోయింది. ఆ భారము వలన ఇప్పుడు ఏం కలుగుతుందంటే బాధ, ఏం కలుగుతుందంటే వేదన. ఇప్పుడు ప్రభు అంటారు, నా సర్వ సమాజమా, ఇప్పటి వరకు బబులోను రాజైన నెబుకద్నెజర్ దాసమనే కాడి మీ మీద పెట్టబడింది కదా. ఆ దాసమనే కాడిని ఎవడు తీసివేయలేకపోయాడు కదా. నేను చెప్తున్నాను వినండి. ఇక 2 సంవత్సరాలలో అని వారితో అన్నాడు. 2 సంవత్సరాలు వారితో అన్నాడు. 2 సంవత్సరాలు కాదు, ఇంకా కొంతసేపటికి. సరైన సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే 51వ అధ్యాయంలో దొరుకుతుంది. అక్కడ అంటారు, ఇంకా కొంతసేపటికి. ఏ బబులోను రాజు మీ మీద కాడిని పెట్టాడు, ఏ బబులోను రాజు మీ మీద భారాన్ని పెట్టాడో, ఇంకా కొంతసేపటికి నేనేం చేయబోతున్నానంటే ఈ బబులోను కాడి మీ భుజాల మీద లేకుండా కాడిని నేను విరగొట్టబోతూ ఉన్నాను, కాడిని తీసివేయబోతూ ఉన్నాను. ఇక మీ కుటుంబాల మీద, మీ మీద ఏ కాడి నిలబడకుండా నేను దాన్ని తీసి విరగొట్టబోతున్నాను. ఓ మాట చెప్పనా? దేవుడు అన్నాడు కదా, భుజాల మీద నుండి కాడిని తీసి పక్కన పెడుతున్నాడా, విరగొడుతున్నాడా? ఏంటి? ఎందుకన్నాడు ఆ మాట? మాకేం తెలుసే, నువ్వు చెప్తే కదా ఇంటది అంటారా? ఎందుకన్నాడంటే ఆ మాట, ఇప్పుడు కాడిని తీసి ప్రక్కన పెట్టామనుకో, మరలా ఆ కాడిని తగిలించుకునే దానికి ఆస్కారం ఉంది. విరగొట్టాడు అనుకో, మళ్ళీ తీసుకున్న దాని మీద పెడతాడా? ఏంటి? ఎందుకని? తీసి ప్రక్కన పెడితే మరలా ఆ కాడి పెట్టేదానికి వీలుంది. దాన్ని విరగొట్టాడు అనుకో తీసి, ఇక పెట్టేదానికి ఛాన్సే లేదు.
అట్లాగే ప్రభు చెప్తున్నాడు, ఒరే ఎప్పటి వరకు బబులోను కాడి మీ మీద ఉంది కదా, మరలా తీసే పక్కన పెట్టానుకో మరలా వాడు వస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, తీసుకుని వెళ్ళి ఆ భారాన్ని మరలా మీ మీద పెడతాడు. ఇక మీదట అలా లేకుండా నేనేం చేయబోతున్నానంటే, వాడు పెట్టిన భారాన్ని తీసి ప్రక్కన పెట్టి దాన్ని విరగొట్టబోతూ ఉన్నాను, దాన్ని తుంచివేయబోతూ ఉన్నాను. అంటే ఇక మీదట ఆ భారం మీ మీద ఉండకుండా, మరి ఎన్నడూ ఆ భారం మీరు చూడకుండా ఆ భారం మొత్తము నేను తీసివేయబోతూ ఉన్నాను అని దేవుడు వారితో చెప్పాడు. ఆ మాటకు అర్థం అది, మీ మీద నుండి నెబుకద్నెజరు కాడిని తీసి విరగొట్టబోతున్నాను అని విరగొట్టాడు. అట్లాగే నా ముగింపు మాటలుగా ఒక సేవకుడిగా మీతో కూడా చెప్తున్నాను, ఏ భారం నీ పిల్లల మీద మోపబడి ఉందో, ఏ భారం నీ మీద మోపబడి ఉందో, ఏ భారం మీ కుటుంబాల మీద మోపబడి ఉందో, ఏ దాసం అనే కాడి కింద మీరు చెక్కబడి బయటికి రాలేక ముందుకు వెళ్ళలేక అలాగే సతికలబడి గొప్పగా కోల్చబడి నిస్సాయిస్థితిలో పడిపోయి ఉన్నారో నాకు తెలియదండి. ఈ ప్రార్థన వీరుల సమావేశంలో ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఇక మీదట మీ మీద మోపబడి ఉన్న నెబుకద్నెజర్ అనే కాడిని నేను తీసి విరగొట్టబోతూ ఉన్నాను. మీ కుటుంబాల మించి నా దేవుడు విరగొట్టబోతూ ఉన్నాడు. ఏ కాడి లేకుండా, ఏ భారము లేకుండా నా దేవుడు మీకు సులువైన మార్గాన్ని చూపెట్టబోతూ ఉన్నాడు. ఇక మీదట నా ప్రభు అలాంటి అద్భుతమైన కార్యమును జరిగించి మీరు ఆనందకరంగాను స్వేచ్ఛగా సంతోషకరంగా మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక కొంతసేపటికి అనే మాట చదవండి, కొంతసేపటికి తీశారా? బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను ఇంకా కొంతసేపటికి బబులోను కాడి మ్రానును నేను విర్రగొట్టబోతూ ఉన్నాను. గట్టిగా ఇక కొంతసేపటికి అంటే ఎంతసేపటికి ఏం చెప్పండి? ఇక కొంతసేపటికి ఎంతసేపటికి? ఈ ప్రార్థన ముగించలోపే మీ కుటుంబాల మీద మోపబడిన ప్రతి కాడిని నా దేవుడు విరగొట్టబోతూ ఉన్నాడు. గట్టిగా ఇంకా కొంతసేపటికంటే మీ కుటుంబాల మీద మోపబడిన ప్రతి భారమును నా దేవుడు విరగొట్టబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు. ఇంకా కొంతసేపటికి నింద తొలగిపోతూ ఉంది, ఇంకా కొంతసేపటికి రోగం తొలగిపోతూ ఉంది, ఇంకా కొంతసేపటికి నా ప్రభు మీ కుటుంబాల పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడు నీవు చూడనిది, ఎప్పుడు నీవు అనుభవించని ఒక అద్భుతం చూడబోతూ ఉన్నావు, పొందుకోబోతూ ఉన్నావు, అనుభవించబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా ప్రభు కార్యము జరిగించబోతూ ఉన్నాడు. జరిగించుటకు ఆయన సిద్ధమై నిలిచి మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఇంకా కొంతసేపటికి కాడి అనే బరువును నేను తీసివేయబోతూ ఉన్నాను. కాడి అనే బరువును నేను విరగొట్టబోతూ ఉన్నాను. కాడి అనే బరువును తీసి మీకు ఒక ప్రశాంతతను నేను కలగ చేయబోతూ ఉన్నాను. ఒక ప్రశాంతమైన బ్రతుకును నేను మీకు దయచేయబోతూ ఉన్నాను. అలాంటి స్థితిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. ఇక మీదట మీ మీద కాడి అనే దాస్యము లేకుండా ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. కాడి అనే దాస్యం లేకుండా ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. కాడి అనే దాస్యమును తీసివేసి మనకేమి ఇస్తున్నాడంటే మన నోటి నిండా ఆనందం దయచేయబోతూ ఉన్నాడు. అట్టి కార్యం మీ కుటుంబం పట్ల నా దేవుడు చేసి ముగించును గాక. 2 మాటలు మీతో చెప్పా. నా దేశములో నా జనుల మీద నుండి భారమును తొలగించెదను. ఏం తొలగిస్తాడు? నిందను. ఏం తొలగిస్తాడు? దాస్యమనే కాడిని ఆయన తొలగించి దాన్ని విరిచివేస్తాడంటండి.
ఇక మీదట నుండి అలాంటి అనుభవాలన్నీ నా ప్రభు మీకు దయచేయను గాక. మనసారా కోరుకుంటున్న మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నింద తొలగిపోవును గాక యేసు నామములో. మీ కాడి మాను నా దేవుడు వెర్రగొట్టును గాక. దాస్యమనే కాడి క్రింద నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. దేవుడు ఇక మీద నుంచి మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో నా దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయునుగాక. అలాగే ప్రార్థన చేసుకోండి. మీ కొరకు కూడా మేము కూడా చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. ప్రేమాస్వరూపి దయగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రము నాయన. ఈ ప్రార్థన వీరుల సమావేశ కోడికను మీరు ఇప్పటివరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకే మీకు స్తోత్రం. మీ దాసును మీరు నిలవబెట్టుకొని కూడి వచ్చినండి బిడ్డలందరితో, మా అందరితో మీరు మాట్లాడినటువంటి మాటల కొరకే మీకు స్తోత్రం. మీ మీద నుండి ఆ భారాన్ని తొలగిస్తాను అని ప్రభువా మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఆ రోజున అషూరు రాజు యోధావారి మీద మోపుతున్నటువంటి ఆ భారాన్ని మీరు తొలగించి తండ్రి యోధావారికి మీరు సంతోషాన్ని, ఆనందాన్ని మీరు కలిగి చేశారు ప్రభా, మీకు స్తోత్రం. ఆ రోజున ప్రభా గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీద మోపుతున్నటువంటి ఆ నిందలన్నీ ప్రభా మీరు నైనా తొలగించినట్లుగా ప్రభా మీ బిడ్డల మీద ఎవరెవరైతే ఏ నిందలు మోపుతూ ఉన్నారో ఆ నిందలన్నీ మీరు తొలగించండి. ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగాను శారీరకంగాను ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ రోజున తండ్రి నాయన ప్రభా నీ బిడ్డల మీద మోపుతున్నటువంటి ఆ భారమైనటువంటి కాడిని ప్రభా మీరు విరగొట్టినట్లుగా నాయన నీ బిడ్డల మీద ఏ కాడినటువంటి భారము మోపబడి ఉన్నదో ఆ కాడిని మీరు తొలగించి ఆ కాడిని భారమైనటువంటి ఆ కాడిని ప్రభా మీరు విరగొట్టి నీ బిడ్డల జీవితాల్లో ప్రభా వారి తలెత్తుకొని తిరుగునట్లుగా ప్రభా వారి దుఃఖ దినములు సమాప్తమయ్యి వారి జీవితాల్లో నవ్వు కలుగునట్లుగా నైనా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ సమస్యల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉండి ఈ ప్రార్థన వీరుల సమావేశ కోడికలో పాల్గొని ఉన్నారో వారి నిందలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. వారి భారమంతా యేసు నామములో తొలగిపోవునుగాక. వారి మీద మోపుతున్నటువంటి కాడి యేసు నామములో విరగొట్టబడునుగాక. తండ్రి నీ బిడ్డలందరూ నాయన ఈ కోడికలో ఉండి ప్రభా మీ ఆశీర్వాదాలు పొందుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళినట్లు మీరు ఆశీర్వదిస్తున్నందుకే మీకు స్తోత్రం. వాక్యాన్ని విత్తినటువంటి మీ దైవ సేవకులను కూడా ప్రభా మీరు ఇంకును బలపరిచి అభిషేకించి నాయన గొప్పగా మీరు ఇంకును అనేక ప్రాంతాల్లో గొప్పగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దైవ సేవకు ఇంకును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో బహుబలంగా నీ బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరూ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. వారిలో ఉన్నటువంటి నిందలన్నీ కొట్టివేసి, అవమానాలన్నీ కొట్టివేసి, భారాన్ని తీసివేసి ఆ కాడిని మీరు విడగొట్టి నీ బిడ్డలు సంతోషంగా, ఆనందంగా వారి జీవితాన్ని గడుపుకున్నట్లుగా ఆశీర్వదించమని, క్షేమంగా ఇంటికి వెళుతూ ఉండగా నాయన వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండి క్షేమంగా గమ్యాన్ని చేర్చమని ఇప్పటి వరకు ఈ ప్రార్థన వీరుల కూడిక సమావేశాన్ని అంతటిని మీరు ఆశీర్వాదంగా జరిగించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడా ఉన్న మనందరికీ దేవుని కృప నిరంతరము తోడైన నడిపించునుగాక. ఆమేన్.